ఆశా వర్కర్లకు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలిని. 2024 ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా ఒకరోజు పనులన్నీ బంద్ చేసి దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని, ఫిబ్రవరి 16వ తేదీన ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అంటే కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఒకరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, అట్లాగే ఉద్యోగ సంఘాలు, ఆల్ ఇండియా ఫెడరేషన్లు నిర్ణయం చేశాయి. ఈ సమ్మెలో ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో మన సంఘం కూడా తెలంగాణ రాష్ట్రంలో పాల్గొంటుంది. ఈ అంశాన్ని తెలియజేస్తూ ఈ నెల 27వ తేదీన మన ఆరోగ్య శాఖ రాష్ట్ర కమిషనర్ గారికి ఆ సమ్మె నోటీసు కూడా మనం అందజేయడం జరిగింది. ఈ సమ్మె సందర్భంగా ప్రధానంగా మనం కేంద్ర ప్రభుత్వం పెడుతున్న డిమాండ్స్ ఏంటివంటే, మనకందరికీ తెలుసు, మనమందరం గత 18 సంవత్సరాలకు పైనుండి ఆశాలుగా మనం పనిచేస్తున్నాం. 18 సంవత్సరాలు దాటింది, అనేక సేవలు అందిస్తున్నాం, పేద ప్రజల కోసం పనిచేస్తున్నాం. కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా కూడా మనం పనిచేసాం. అట్లాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ మన సేవల్ని గుర్తించి గ్లోబల్ లీడర్స్ అనేసి అవార్డు కూడా ఇచ్చింది. అయితే పనులు చేస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది, కానీ మన కేంద్ర ప్రభుత్వం మాత్రం మనల్ని గుర్తించలేదు. మనం అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, ఈ పనిని బట్టి పారితోషికం అనేది మాకొద్దు, ఈ పనిని బట్టి పారితోషికాన్ని రద్దు చేయండి, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, కనీస వేతనం కావాలని మనం అడుగుతున్నాం. మరి ఇన్ని సంవత్సరాల కాలంలో మనము ఉద్యోగంలోకి వచ్చి 18 సంవత్సరాలు దాటింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో మన సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. దీనివల్ల అనేక ఇబ్బందులు కూడా ఈరోజు ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ప్రతి ఒక్క పని చేయాలి, ఆన్లైన్ చేయాలి, ఆఫ్లైన్ చేయాలి, సబ్ సెంటర్లో ఉండాలి, అటెండెన్సు మనం అక్కడ కూర్చుంటేనే అటెండెన్స్ పడుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు చేస్తున్నాం. అట్లాగే ఏదైనా డెలివరీలు ఉంటే 2-3 రోజులు కూడా హాస్పిటల్ దగ్గరనే ఉండి పడిగాపులు కాస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మనం ప్రభుత్వానికి పని మన నుండి ప్రభుత్వం పని తీసుకుంటుంది. ఇంత పని తీసుకుంటున్న ప్రభుత్వం బిల్స్ చేసే సమయంలో మనము 20వ తేదీన బిల్స్ చేస్తుంటాం ప్రతి నెల. కానీ బిల్స్ చేసే సమయంలో మనం చేసిన పనిని మొత్తం పక్కకు పెట్టి ఈ కేసులు ఉన్నాయా లేవా, కేసులు ఉంటేనే డబ్బులు లేకపోతే లేవనే పద్ధతిలో కండిషన్స్ పెట్టడం వల్ల మనకు వచ్చే పారితోషికాలు, మన ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఎక్కడ దాకా వచ్చింది ఉన్నది పరిస్థితి అంటే, అసలు నాకు ఎన్ని పారితోషికాలు వస్తాయో, నా కుటుంబం కరెక్ట్గా వస్తాయా రావా, ఏమన్నా తగ్గుతాయా, తగ్గితే ఎట్లా బతకాలి అనేసి పారితోషికాలు మొత్తం ఫైనల్ అయ్యేదాకా ఆశా వర్కర్ల గుండె లబ్డబ్ అని కొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే అంత మనోవేదనతో ఈరోజు ఆశా వర్కర్లు బతుకుతున్నారు. మరి ఈ సమస్య అంటే ఇంత తీవ్రమైన సమస్య పరిష్కారం కావాలంటే ఒకటే మార్గం, ఫిక్స్డ్ వేతనం ఉండాలి, కనీస వేతనం ఉండాలి. అప్పుడు బిల్లులు చేసేటప్పుడు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇదే డిమాండ్ మనం అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయలేదు. అందుకని ఆశా వర్కర్లు అందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ఈ సమ్మె సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఆశా వర్కర్లకి పారితోషికాల పద్ధతిని రద్దు చేయాలి, ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి, కనీస వేతనం 26,000 నిర్ణయించాలి అనేసి మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే, మనము దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు, స్కీమ్ వర్కర్లలో భాగంగా మనం కూడా దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేశాం. ఈ పోరాటాల ఫలితంగా 2013 సంవత్సరంలో 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్సు సమావేశం జరిగింది. ఆ సమావేశం ఒక నిర్ణయాన్ని చేసింది. ఏం నిర్ణయం అంటే,
ఇప్పుడు మనది NHM అట్లాగే మిగతా స్కీములు ICDS మిడ్ డే మీల్ ఇట్లా స్కీములన్నీ కూడా ప్రైవేటీకరణ చేయొద్దు, వాటిని సంస్థాగతం చేయాలి, ప్రభుత్వమే బాధ్యత వహించాలని నిర్ణయం చేశాయి. అట్లాగే స్కీమ్ వర్కర్లలో భాగమైన ఆశాలను కూడా కార్మికులుగా గుర్తించాలి, కనీస వేతనం ఇవ్వాలి, PF ఇవ్వాలి, ESI ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా నిర్ణయం చేసింది. ఈ నిర్ణయం జరిగి 10 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు మరి ఒక నిర్ణయం జరిగింది, ఈ నిర్ణయాన్ని నేను దేశంలో అమలు చేస్తా, ఇందులో భాగమైన ఆశా వర్కర్లకు నేను కనీస వేతనాలు ఇస్తా, PF ఇస్తా, ESI ఇస్తా, ఉద్యోగ భద్రత కల్పిస్తా, వీళ్ళ బతుకుల్ని బాగు చేస్తానే చిత్తశుద్ధితో ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లేదు. పైగా ఆ నిర్ణయం జరిగిన ఫైల్ని దాన్ని అమలు చేయకుండా దాన్ని మొత్తం పక్కకు పెట్టి ఇది అమలు చేయాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి గారే పక్కకు పెట్టేసిన పరిస్థితి ఉంది. మరి ప్రధానమంత్రి గారే పక్కకు పెట్టేసిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఈ విధానంతో ఉన్న తర్వాత అవి అమలు కాకపోతే మన బతుకులు బాగుపడే పరిస్థితి లేదు. అందుకని ఈ సమ్మె సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే 2013లో 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చేసిన సిఫారసులు తక్షణమే అమలు చేయాలి, అమలు చేయకపోతే మేము ఊరుకోము అనే పద్ధతిలో మనం ఈ సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 60 సంవత్సరాలు నిండిన తర్వాత వయసు పైబడి ఇంటికి పోతే ప్రతి నెల 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలనేసి కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ESI ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పని భారం తగ్గించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఇంకా చాలా అంటే కార్మికులుగా గుర్తించి కార్మిక చట్టాలను వర్తింపజేస్తే ఇవన్నీ సౌకర్యాలు మనకు వస్తాయి. అందుకని ఇవి కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలనేసి సమ్మె సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు NHM స్కీముకు కూడా బడ్జెట్ పెంచట్లేదు. బడ్జెట్ పెంచితే ఆ బడ్జెట్లో మన సౌకర్యాలు అంటే మనం ఫిక్స్డ్ వేతనం అడుగుతున్నాం, కనీస వేతనం అడుగుతున్నాం, ఇవన్నీ ఇవ్వడానికి బడ్జెట్ ఉంటేనే ఇవి సాధ్యమవుతుంది. అందుకని బడ్జెట్ పెంచకపోగా తగ్గిస్తుంది, 60% తగ్గించింది. దీనివల్ల అనేక సమస్యలు కూడా మనకు ఎదురవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో మనకి 9,750 వస్తున్నాయి. అంటే ఆ సిమ్ కూడా కలుపుకుంటే 150 కలుపుకుంటే 9,900 వస్తున్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది మనకు పారితోషికాలు అంటే కేవలం 3,000 మాత్రమే ఇస్తుంది. మరి 3,000 రూపాయలతోని ఇప్పుడున్న పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ విధంగా ఆశా వర్కర్లు బతుకుతారు అనేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని మనం అడుగుతున్నాం. ఒకవైపు ఏమో ధరలు పెరిగినాయి, ధరలకు అనుకూలంగా నువ్వు ఇచ్చే 3,000 సరిపోవు. రెండోది పని భారం కూడా బాగా పెరిగింది. ఒకప్పుడు పార్ట్ టైం పనిలాగా ఉండేది, ఆశా వర్కర్ చేసుకుంటూ మనం పొలం పనులు చేసుకునే వాళ్ళం, ఇంకా పార్ట్ టైం జాబ్ వేరే చేసుకునే వాళ్ళం. కేసులు ఉన్నప్పుడు మాత్రమే ఆశా వర్కర్ పని చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉదయం నుంచి నువ్వు రాత్రి వరకు ఉండాలనేసరికి ఈ పని తప్ప ఇంకో పని చేయడానికి అసలు సాధ్యం కావట్లేదు. మరి ఇంత పని చేస్తున్న మాకు 3,000 ఎట్లా సరిపోతాయి అనేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం. అట్లాగే NHM స్కీమ్కి బడ్జెట్ పెంచాలి, బలోపేతం చేయాలి, ప్రైవేటీకరణ చేయొద్దు, బడ్జెట్ పెంచి మన కనీస వేతనం కూడా నిర్ణయం చేయాలనేసి అడుగుతున్నాం. అట్లాగే కార్మికులకి ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్స్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో ఉన్న చట్టాలను రద్దు చేసి కొత్తగా 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చింది. దీనివల్ల మొత్తం కార్మిక హక్కులన్నీ కాలరాయబడతాయి. అసలు సమ్మె చేసే హక్కు కూడా నిర్వీర్యమైపోతుంది. కనీస వేతనం కూడా అందులో గ్యారంటీ లేదు. అంటే కార్మికులకు నష్టం కలిగించే అనేక అంశాలు అందులో ఉన్నాయి. అందుకని దాన్ని రద్దు చేయాలి అనేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆశాలని కార్మిక చట్టాల పరిధిలోకి తీసుకురావాలి. 18 ఏళ్ళు అవుతుంది. అసలు చట్టాల పరిధిలో ఉంటే మాకు గ్యారంటీ ఉంటుంది, చట్టాల పరిధిలో లేకపోతే గ్యారంటీనే లేదు. అందుకని మాకు గ్యారంటీ కల్పించాలి ఈ ప్రభుత్వం అనేసి చట్టాల పరిధిలోకి తేవాలనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మనతో పాటు ఇంకా రైతులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళందరం కలిసి మనం పోరాటం చేస్తున్నాం. అందుకని మనతో పాటు వాళ్ళ డిమాండ్స్ కూడా మనం అడుగుతున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్స్తో పాటు మనవి కూడా అడుగుతున్నారు. అందుకని మనం సమ్మె సందర్భంగా మనతో పాటు ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని కూడా దాన్ని పట్టణ ప్రాంతంలో కూడా విస్తరించాలి, పని రోజులు 200కు పెంచాలి, రోజు కూలి 600కు పెంచాలి, కనీస వేతనం నిర్ణయం చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రైతులకు మద్దతు ధర కల్పించాలి, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే
ధరలు పెట్రోలు డీజిలు మిగతా ధరలన్నీ నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఈరోజు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాన్ని అరికట్టాలి, ధరలు తగ్గించాలి, నియంత్రించాలనేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అందుకని వీటన్నిటి మీద ముఖ్యంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, మిగిలిన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో మన సంఘం పాల్గొంటుంది. ఈ సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లు అందరూ కూడా పనులన్నీ బంద్ చేసి రోడ్డుపైకి వచ్చి ఈ సమ్మెను విజయవంతం చేయాలనేసి మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం.